కీర్తనలో గ్రంథం 106వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్ముదిగిన మా దేవ, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీవు నమ్మదగిన వాడవని, అత్యంత కృపాసత్య సంపూర్ణుడమైన దేవుడవని నీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మేము ఏమై ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో కేవలము నీ కృప వలన కనుక నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయమందు నీ దివ్య వాక్యము ద్వారా నాయన మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వెనగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నాయన మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి తండ్రి, నిరంతర నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించు. నీ రక్త ప్రోక్షణ క్రింద నిలబడి కనపరిచి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లల ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి దినమును బట్టి దేవాది దేవునికి, సకల సృష్టికి ఆధారం వచ్చిన గొప్ప దేవునికి, ఇంతవరకు మనల్ని సహాయం చేసి నడిపించిన దేవునికి, ఇక ముందుకు కూడా మాకు తోడుగా ఉండబోచున్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు మరోసారి ప్రభు ఏర్పాటు చేసిన దినమందు తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మన అందరికీ కలుగునుగాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు దయాళుడు అనే విషయంలో ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా చేయదగిన విషయం ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆయనను గురించి మనం విన్న ప్రతిసారి ఆయనను గురించి మనం పాడాలి, ఆయన గురించి మనం స్తుతించాలి. రెండవదిగా ఆయన గురించి మనం స్తుతించడం మాత్రం కాకుండా ఆయనను గురించి మనం ప్రచురము చేయాలి. ఈ స్థలంలో చక్కటి పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా దయాళుడు. ఇంగ్లీష్ తర్జుమాలో మనం చూస్తే ఆయన ఏమంటాడంటే ఫర్ హీస్ గుడ్ అనే పదాన్ని వాడాడు. ఆయన మంచివాడు అని. దాని తెలుగులో దయాళుడు అని, ఇంకా అంటే మంచి కంటే దయాళుడు అన్న వెంటనే ఇంకా కొద్ది బాగుంది ఈ తర్జుమా. యెహోవా దయాళుడు. ఎప్పుడు దయాళుడు అయినా అంటే, ఎప్పుడెప్పుడు దయాళుడు అంటే, ఎప్పుడప్పుడు ఆయన మంచివాడు అంటే లేఖనం మనకు సెలవిస్తుంది ఆయన నిరంతరము మంచివాడుగానే ఉంటాడు. ఆయన నిరంతరము దయాళుడుగానే ఉంటాడు. ఆయన దయా దాక్షిణ్యం అనేది భక్తుల జీవితాల్లో గత కాలాల్లో ప్రభు ఒక దయను పొందుకుని అద్భుతమైన మేళ్లను, అద్భుతమైన ఆశీర్వాదములను పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అనుభవించారు, పొందుకొని ప్రభువును స్తుతించారు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం ఆయన దయ నీకు చాలా మంది వాటిని గురించి ధ్యానం చేసినప్పుడే అర్థమవుతుంది. ఒకసారి మనం మోసే జీవితాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు
మోషేకు దేవుని పట్ల దేవుని కార్యం చేయాలని, దేవుని ప్రజలను విడిపించాలని ఒక ఆశ కలిగి ఉన్న తనలో కొన్ని రకాలైన బలహీనతలు కనబడతాయి. ఒక్కొక్కసారి దైవ కార్యాలు మనం చేయడానికి ఆసక్తి కలిగి ఉంటాం, కానీ ఆత్మీయ కోణంలో కాకుండా భౌతికమైన కోణంలో, ఆత్మ చేత కాకుండా స్వ ఉద్రేకము చేత చేయాలని ప్రయత్నించడం మూలంగా కొన్ని నష్టాలు జరుగుతాయి. ఇది మోసే జీవితంలో జరిగింది. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విమోచించాలని, ఇశ్రాయేలు ప్రజలను కూడా విడిపించి తీసుకురావాలని ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, మంచి ఉద్దేశం. దేవుడు దానికి ఏకీవించాడు కూడా. కానీ అతను చేసిన పొరపాటు ఏంటంటే దైవ శక్తి ద్వారా వెళ్ళకుండా, దైవ బలము చేత వెళ్ళకుండా, దైవ జ్ఞానము చేత కాకుండా, దైవ ఆత్మ చేత కాకుండా స్వ ఉద్రేకముతో, మానవ ఊహతో, మానవ ఆలోచన చేత వెళ్ళటం మూలముగా ఒక ఐగుప్తుని ఆయన అక్కడే చంపేశాడు. తాను ఏమనుకుంటాడంటే, నేను ఇశ్రాయేలు ప్రజలను రక్షించగలుగుతున్నాను, వారికి రక్షించడానికి వచ్చాను, వీళ్ళందరూ అమ్ముకోవాలని అనుకున్నాడు తప్ప అది అసలు దైవ పద్ధతి కాదనే విషయం తనకు తెలియదు. వారిని విడిపించాలి, వారిని నడిపించాలి అనేది దైవ ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ దైవ పద్ధతిలో మాత్రం ఆయన కార్యము చేయలేకపోయాడు. తన్మూలంగా ఏం జరిగింది? ఐగుప్తు దేశంలో ఉన్న ఒక ఐగుప్తుని ఆయన చంపివేశాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన హంతకుడుగా మారిపోయాడు. క్రైస్తవ జీవితాల్లో ఎవరైనా సరే దైవ కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తము కొరకు కనిపెట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన జీవితాల్లో ఏ పని చేయడానికి వెళ్ళినా మొదట తండ్రి చిత్తమును ఆయన కనుగొని ఆ చిత్తమును నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు, నెరవేర్చాడు కూడా. తండ్రి చిత్తం మోషే జీవితంలో విఫలమైపోయాడు. ఆలోచన చేయండి, దైవ కార్యాలు చేయడానికి, దైవికంగానే దేవుని ప్రజలను విడిపించడానికి ఉద్దేశం కలిగి, దేవుడు కూడా అదే ఉద్దేశం కలిగి. ఉద్దేశాలు బాగుంది, కానీ వెళ్ళిన పద్ధతి, చేసిన క్రియలు అది దైవ చిత్తానుసరముగా కాదు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. తర్వాత బయటకు వచ్చేసాడు ఆయన ఐగుప్తు దేశంలో నుండి ఆయన మిద్యాన దేశానికి వచ్చి సుమారుగా 40 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఆయన నివాసం చేశాడు. అంటే 40 సంవత్సరాల వరకు ఆయన మిద్యానుల దగ్గర మాత్రం నివాసం చేశాడు. దేవుడు లేడు, అలాగే దైవ కార్యము లేదు. ఎన్ని సంవత్సరం? 40 years కేవలం తాను తన బ్రతుకు నిమిత్తము, అలాగే తన కుటుంబ పోషణ జీవితం గురించి మాత్రం 40 సంవత్సరాలు ఆయన గడిపేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గతించింది అనుకోండి, చాలా బాధగా ఉంటుంది. ఏ పని అంటే దైవ కార్యము లేకుండా ఒక వ్యక్తి ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. దైవ భయము లేకుండా ఉండడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. అక్కడ అసలు ప్రార్థన చేసేది ప్రార్థన చేసి ఉంటాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన దేవుని ప్రజలతో తనకు ఎటువంటి సహవాసమే లేదు. 40 years. ఇక వెళ్ళి ఎక్కడైనా దేవునికి ఆరాధన చేద్దామంటే ఆరాధన మందిరం మిద్యాన దేశంలో అప్పుడు ఎక్కడ ఉంటుంది? లేదు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని దర్శించాడు. 40 సంవత్సరాల తర్వాత ప్రభు అతనితో మాట్లాడాడు. 40 సంవత్సరాల తర్వాత ఏదైతే అనుకున్నాడో, ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని ఏదైతే ముందుగా అనుకున్నాడో, దానిని దేవుడు తన ద్వారా, తన శక్తి ద్వారా, అందుకే మీరు గమనిస్తే ఆ 3వ అధ్యాయంలో నిర్గమకాండం చదువుకున్నప్పుడు ఆయన వెళ్ళని అంటాడు, నా వల్ల కాదు ప్రభు, నేను చేయలేను, నేను మాట్లాడలేను, రకరకాల పద్ధతులు వాడుతున్నప్పుడు ప్రభు తనతో మాట్లాడుతూ నువ్వు వెళ్ళవన్న మాట వాస్తవం, నీ శక్తి చాలదన్న మాట వాస్తవం, నీకు బలం లేదని, జ్ఞానం లేదని, సామర్థ్యం అనే మాట వాస్తవం, నాయన నువ్వు మాట్లాడలేవని సంగతి కూడా నాకు తెలుసు, అయితే నేను నా శక్తి నీకు అనుగ్రహించి పంపిస్తాను అన్నాడు దేవుడు. ఎవరికి స్తోత్రం. సో దైవ కార్యాలు చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి శక్తితో నింపబడాలంటే దేవుని యొక్క శక్తితో, దేవుని బలముతో, దేవుని అభిషేకముతో నింపబడి ముందుకు కొనసాగనున్నప్పుడు నష్టము కలగకుండా అద్భుతాలు జరుగుతాయి, నష్టము కలగకుండా దేవుని కార్యాలు సఫలం అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
ఇటువంటి సామర్థ్యము లేని పరిస్థితుల్లో దేవుడు అతని పట్ల కనికరము చూపినందుకు తన సామర్థ్యాల గురించి ఒకసారి ఆలోచన చేసుకుండగా ఆయన అంటాడు, యెహోవా నువ్వు దయాళువు, నీ కటాక్షము నా మీదికి రాని ఎడల నేను ఏమీ చేయలేను ప్రభు. ఎందుకంటే ఒకప్పుడు నీ దయ లేక, ఒకప్పుడు నీ కనికరము లేక, ఒకప్పుడు నీ కటాక్షము లేక, ఒకప్పుడు నీ శక్తి లేక, ఒకప్పుడు నీ యొక్క సామర్థ్యము నేను పొందుకోకుండా నా సొంత శక్తితో, సొంత బలముతో, సొంత జ్ఞానముతో నీ ప్రజలను విడిపించడానికి ప్రయత్నం చేసి ఒకరిని చంపేసి నరహంతకుడుగా మారిపోయాను ప్రభు. నీ దయ లేకపోతే నేను ఏమీ చేయలేను. నీ కటాక్షము నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి ప్రభు. నీ అభిషేకం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి. అందుకే దేవుడు తన చేతిలో ఉన్న కర్రను ఆయన పాముగా మార్చి మరలా దాన్ని కర్రగా చేసిన తర్వాత శక్తితో నింపిన తర్వాత దేవుని నడిపింపుతో వెళ్ళాడు. తర్వాత లక్షల కొద్ది ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తీసుకుని రాగలిగాడు. స్తోత్రం కలుగును. అందుకే ఆయన పాట పాడుతాడు, ప్రభువా నువ్వు దయాళుడు. ఐగుప్తు దేశంలో నుండి విడిపించి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ముందు వారు నిలుచుంటుండగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోస మీద సనువు కొనుచుండగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయంలోకి వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్న దినాలలో ప్రభువుకు స్తోత్రం కలుగును. దేవుడు మాట్లాడి ఆ లాస్ట్ మూమెంట్ లో దేవుడు మాట్లాడాడు. సమాజం అంతా ఒకటైపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకటైపోయారు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఒకటైపోయారు. ఇశ్రాయేలు యొక్క జనాంగం అంతా ఒకటైపోయారు. వాళ్ళు చెప్పిందంతా ఒకటే, మేము తిరిగి వెళ్ళిపోతాం. ఈ కష్టం అనుభవించడం కంటే, ఈ శ్రమను అనుభవించడం కంటే, ఐగుప్తుల చేత చంపబడడం కంటే మేము తిరిగి వెళ్ళిపోవడమే మంచిది. వారు తీసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే మోషే యొక్క హృదయం అసలు కరిగిపోయి ఉంటుంది. ప్రభువా ఇంత కష్టపడి వాడిని ఎన్నెన్నో అద్భుత కార్యాల చేత, ఎన్నో సార్లు ఇశ్రాయేలు ప్రజల చేత, అలాగే ఎన్నో సార్లు ఐగుప్తుల రాజు అయిన ఫరో చేతను, ఐగుప్తుల జనసమూహముల చేతను, సేనల చేతను నేను అవమానమును, తిరస్కారమును అనుభవించిన తర్వాత వారిని విడిపించి తీసుకొస్తే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక్కసారి అందరూ ఏకమైపోయి వెళ్ళిపోతామంటున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం ఆయన కష్టపడి ప్రయాసపడి చేసిన ఈ పని అంతా కూడా ఒక్క రోజులో ఏమైపోతుంది? నిరర్థకం. అది ఊహిస్తే మోషకి ఎలా ఉంటుంది తెలుసా? పరిచర్యలు కూడా అంతే. దైవ సేవకులు ఎంతో ప్రార్థన పూర్వకంగా, ఉపవాస పూర్వకంగా దేవుని చిత్తమును వెతుక్కుంటూ, దేవుని సన్నిధిలో మొర్రపెడుతూ, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, వేదనతో, భారముతో పరిచర్యలో సేవలో ముందు కొనసాగుతుండగా దైవ చిత్తం నుండి ఒక వ్యక్తి తొలగిపోయినప్పుడు వారి హృదయంలో ఉన్న బాధ దేవునికి తప్ప మరి ఎవరికి అర్థం కాదు. భౌతికంగా కుటుంబ సభ్యుల యొక్క ఏమైనా ఒక చిన్న పొరపాటు చేస్తున్నప్పుడు వారిని బట్టి ఎంత బాధ కలుగుతుందో, వాటికంటే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సేవలో ఎవరైనా సరే దైవ మార్గమును తప్పిపోయినప్పుడు, సత్యము నుండి తొలగిపోయినప్పుడు, దైవ చిత్తము నుండి తొలగిపోయినప్పుడు దైవజనుల హృదయంలో ఉన్న బాధ, వేదన ఎంతో ఎంతో ఉంటుంది. ఐ నో దట్. నేను ఒక దేవుని సేవకునిగా నా హృదయంలో బాధను చెబుతాను. ఇటువంటి సందర్భాలలో మోషకు ఒక విషయం అర్థమైంది. ప్రభువా నీ దయ లేనిదే, నీ కటాక్షము నాకు లేనిదే, నీ శక్తి, నీ అభిషేకము నాకు లేనిదే, నీ సన్నిధి, నీ తోడు నాతో లేనిదే నేను ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేను ప్రభు. కనుక నీ కటాక్షం ఉంటే ఒక్కసారి నాకు కనబడు ప్రభు, నీ మహిమను ఒకసారి కనపరచు ప్రభు అంటే దేవుడు అన్నాడు, మోషే నా మహిమను చూపించను కానీ నా నామాన్ని నేను ప్రకటిస్తాను. ఏంట నామం? 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 5-6 వచనం. నిర్గమకాండం
మేఘంలో ఉమ్. యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఉమ్. యెహోవా ఆ నామమును ప్రకటించెను. Yes. అతని ఎదుట యెహోవా అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా యెహోవా కనికరము గల దేవుడు. దయ హల్లెలూయా. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పాలి. యెహోవా కనికరము కలిగిన దేవుడు, హల్లెలూయా. యెహోవా దయ కలిగిన దేవుడు, యెహోవా దీర్ఘశాంతము కలిగిన దేవుడు, యెహోవా విస్తారమైన కృపా సత్యముల గల దేవుడే ఉన్నాడు. ఆయన వేవేల మంది ఆయన 1000 మందులకు కృప చూపుచు దోషమును దోషమును అపరాధములను పాపములను క్షమించును. దేవునికి స్తోత్రం చెప్తాము. 1000 మందికి కృప చూపగలిగిన దేవుడు, హల్లెలూయా. దోషములను అపరాధములను పాపములను క్షమించే దేవుడు ఆయన. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. ఆయన దయాళుడు. ఆయన దయను బట్టి ఆయన క్షమించగలుగుతున్నాడు. ఆయన దయను బట్టి 1000 తరముల వరకు కూడా కృప చూపుచున్నాడు. ఆయన దయను బట్టి క్షమిస్తున్నాడు. కానీ ఒకటి వాస్తవం, ఆయన దోషిని మాత్రం ఎన్నడూ నిర్దోషిగా ఎంచలేడు. దోషిని దోషిగానే చెప్తాడు. మరి పై భాగంలో క్షమించే దేవుడు అన్నాడు, కింద భాగానికి వచ్చినప్పటికీ దోషిని ఏమాత్రం కూడా నిర్దోషిగా ఎంచనంటున్నాడు. ఏంటిది? ఆయన క్షమించే దేవుడే, క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఆయన ఒక మాట అడగండి, 3 విషయాలు తెలియజేశాడు. ఏమన్నాడంటే, యెహోవా దోషములను అపరాధములను పాపములను, క్షమించు. దేవునికి స్తోత్రం కలుగును. దోషము అపరాధము పాప క్షమించు. కానీ దోషిని మాత్రం కూడా నిర్దోషిగా ఎంచడు. అంటే దోషి తప్పకుండా తన దోషాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టవాలి. ఒప్పుకోవలసినదే. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. దేవునిలో ఉన్న దయాళత్వమును బట్టి, ఆ మంచితనమును బట్టి ఆయన క్షమిస్తాడు. అసలు క్షమాలో ఉన్న ఆ క్షమాగుణంలో ఉన్న ఒక శక్తి ఏంటో మనం కానీ తెలుసుకోగలిగితే, ఆ ఒక్క పదాన్ని బట్టి దేవునికి నిరంతరము స్తుతిస్తాం. దేవునికి నిరంతరం ఒక్క మాటది చెప్పాలంటే పిల్లల కృతజ్ఞత కలిగి జీవిస్తాం. హల్లెలూయా. నువ్వు పొందుకున్నాక క్షమాగుణాన్ని బట్టి ఒక్కసారి ధ్యానం చేస్తే దేవుని ఎడల దేవునికి అసలు నేను రుణస్థుడుగా మిగిలిపోతాను. నువ్వు అంటావు, నేను రుణస్థుడను దేవునికి అంటాను. ఈ పదం అర్థమైంది. దేవుని స్తోత్రం. సో లేఖనం సెలవిస్తుంది, ఆయన దయాళుడు, దయగలిగిన దేవుడు. ఆయన దయ ఉన్న ఏం చేశాడు? మీరు చూడండి, క్రియలు ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే, దోషములను అపరాధములను పాపములను కళ్ళపైకి ఎత్తిన వైపు చూస్తున్నాడు. దోషములు అపరాధాలు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అందరూ నిర్దోషులుగా ఉన్నారా? తప్పు చేయకుండా జీవించారా? అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దైవ సేవకుడు మోసతో నడిపించబడినప్పుడు వారు దేవుని సేవకునికి కానీ దేవునికి విరుద్ధం కానీ ఎటువంటి తప్పులు చేయకుండా ఉన్నారా? అసలు ప్రతిసారి వారు దేవునికి వ్యతిరేకంగానే ప్రవర్తించారు. వినండి జాగ్రత్తగా. ప్రతిసారి అంటే చాలాసార్లు మనం గమనించినప్పుడు దేవునికి వ్యతిరేకంగానే జీవించారు. దేవుని మాటను వారు నమ్మలే. దేవుడు చెప్పినట్టుగా చేయలే. దేవుని మాట నమ్మలేదు, దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. అసలు దేవుని నమ్మకపోతే దేవునికి ఎంత అవమానం తెలుసా మీకు? నేను నీకు తోడే ఉన్నాను, భయపడొద్దని చెప్పాడు అనుకోండి, నువ్వు అది నమ్మకపోతే ఆయనకి ఎంత అవమానం మీకు తెలుసా? నమ్మకపోవడం అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వు తక్కువ అంచనా చేయడం అని అర్థం. అవమానపరచడం. నువ్వు నమ్మకపోతే దేవునిలో అసలు శక్తి లేదు అనడం అంటే ఆ మాటకి అర్థం. దయచేసి అందుకు గమనించండి, దేవుడు అనుగ్రహించిన ప్రతి వాగ్దానాలన్నీ కూడా ప్రభువు చెప్పినట్లుగా మనం నమ్మవలసింది. నువ్వు నమ్మితే దేవుణ్ణి మహిమపరుస్తున్నావు.
హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే దేవునికి అవమానపరుస్తావు. నమ్మాలి దేవుని మాట. ప్రభుకి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని నమ్మితే ఆయన మహిమపరుస్తావు, నమ్మకపోతే నువ్వు అవమానపరుస్తావు. అది దేవుని హృదయాన్ని ఎంతో బాధ కలిగిస్తుంది, దేవుని హృదయాన్ని వేదన కలిగిస్తుంది. నా శక్తి ఓ సందర్భంలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాంసాహారం కావాలి అని అడుగున్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ప్రభువా మరి ఇలా మాంసాహారం అడుగుతున్నా ఇస్తాను, ఏం చేయమంటాం, ఎలా చేయాలి, నాకు అర్థం కావట్లేదు ప్రభు అని అన్నాడు. దేవుడు అన్నాడు, నా బాహుబలం సరే ఇస్తాను అన్నాడు. అంతే ఇస్తాను తెలుసా, ఒకరోజు కాదు, 7 రోజులు కాదు, 1 వారము లేకపోతే 2 వారాలు కాదు, నెల రోజుల వరకు నేను మాంసాహారం ఇస్తాను, గ్యాప్ లేకుండా ఇస్తానని దేవుడు అన్నాడు. ఈ మాట మోషే కూడా నమ్మలేకపోయాడు. మోషే కూడా నమ్మలేదు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, మోషే నా బాహుబలము తక్కువైందా? ఏంటి, తరాలు గతించినంత మాత్రాన, సంవత్సరాలు గతించినంత మాత్రాన నా బాహుబలము తక్కువైంది అనుకుంటున్నావా? అంటే నేను సామర్థ్యము లేని దేవుడు అనుకుంటున్నావా, లేకపోతే నాకు శక్తి చాలని అనుకుంటున్నావా, లేక నాకు అసాధ్యమని అనుకుంటున్నావా? నేను చేయగలను. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈవెన్ అంతమందిని కూడా ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న దినాల్లో మోసతో ఫస్ట్ టైం అంటాడు, వారికి నీరు కావాలన్నప్పుడు బండ మీద కర్రతో కొట్టమంటే కొట్టాడు, నీరు ప్రవహించింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తృప్తిగా నీళ్లు తాగారు, వారి పశువులన్నిటికీ కూడా తృప్తిగా నీళ్లు దొరికాయి. ఓకే, బాగా ఉంది. సెకండ్ టైం దేవుడు ఏమన్నాడంటే బండతో ఈసారి మాట్లాడమన్నాడు. అంటే మాట్లాడితే దేవుడు చెప్పినట్టుగా మనం నమ్మాలి, చేయాలంతే. ప్రభు కార్యం తప్పకుండా చేస్తాడు. అక్కడ ఆయన లాస్ట్ టైం మనం కొట్టాం కదా, ఈసారి కూడా మనం కర్రతో కొడతామని. కానీ దేవుడు ఏమన్నాడు, మాట్లాడమన్నాడు. మాట్లాడాలంటే ఆయన ఏం చేయమంటే అదే చేయండి, అంతకు మించి ఇంకేం చెప్పాలి. చేసి ప్రజల అవసరమైంది తీర్చబడింది. గమనించండి, వాగ్దాన దేశంలోనికి వారిని నడిపిస్తావు నువ్వు అని దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7, 8, 9, 10, 11 వచనాలలో దేవుడు నిర్గమకాండంలో మాట్లాడిన ఆ దేవుడు మోషేకు వాగ్దాన దేశంలోనికి చేర్చకుండా ఆపివేయడానికి కారణం, లేదా మోషే వాగ్దాన దేశంలోనికి చేరకపోవడానికి కారణము ఈ కారణమే. ఏంటి కారణం? బండతో మాట్లాడమంటే మాట్లాడకుండా బండతో మీద ఆయన కొట్టుట మూలంగా దేవుడు అతన్ని వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్ళాడు. కేవలం ఒకే ఒక కారణం. ఓకే, మనం ఇప్పుడు పాయింట్ అడుగుతాం. నేను అవన్నీ ఎందుకు వివరించి చెప్తున్నాను ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ప్రభుకి స్తోత్రం చెప్తాం ఒకసారి. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమల దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రతికూలముగా ప్రవర్తించిన మోషే, ప్రతికూలముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు ప్రజలు, వారికి కావలసినంత కూడా వారికి ఇవ్వవలసిన సౌకర్యము దొరకలేదని అనేక పర్యాయాలు దేవునికి విరోధముగా సనుగుకున్న ప్రజలు. మరి ఇలాంటి ప్రజల్ని వాగ్దాన దేశంలోనికి ఎలా తీసుకెళ్తారు? ఇటువంటి ప్రజలకు జీవితాల్లో దేవుడు ఎలాగో అద్భుత కార్యములు చేస్తాడు. ఇదిగో ఈ కారణాన్ని బట్టి మాత్రం మన అద్భుతం చేయగలడు. ప్రభుకి స్తోత్రం కలుగు. ఏంటి కారణం తెలుసా? ఆయన క్షమించే ప్రభుకి స్తోత్రం. ఆ క్షమాగుణం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని యొక్క మంచితనములో నుండి వచ్చింది. ఆ క్షమాగుణం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని యొక్క దయ కనికరములో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. గత కాలంలో అనేక పర్యాయాలు దేవుని యొక్క కనికరాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉంటున్న దినాలలో ఆయన వెడుచున్న ప్రతి ప్రాంతాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి ఒక్క పట్టణాలలో ఆయన కనికరముతో కదిలింది. కనికరపడి రోగులను స్వస్థపరిచాడు.
కనికరపడి దయ్యములను వెళ్ళగొట్టాడు. కనికరపడి వారికి ఆహారమును ప్రభు సమకూర్చాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. కనికరానికి అర్థం మీకు తెలియజేశాను. కనికరము తీర్పుకు మించి అతిశయించును. ప్రభుకు స్తోత్రం. యాకోబు పత్రికలో వీటిని గురించి మీకు తెలియజేశాను. 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 15 వచనం. తీర్పుకు మించి అతిశయించును. తీర్పు ఏమంటుంది? ఫలానా వ్యక్తి తప్పు చేశాడు, ఫలానా పని చేశాడు, ఫలానా నేరం చేశాడు, ఫలానా అపరాధం చేశాడు కనుక అతనికి శిక్ష విధించవలసిందే. ఇది తీర్పు చెబుతుంది. న్యాయానుసరమైన తీర్పు. అది అన్యాయమైన తీర్పు కాదు, న్యాయానుసరమైన తీర్పే. కానీ ప్రభుకు స్తోత్రం కలుగును గాక. కనికరము తీర్పుకు మించి అతిశయించను. అంటే తీర్పు ఒక విధంగా విధిస్తే తీర్పుకు కూడా అధిగమించి చట్టము చేత, వ్యవస్థ చేత, న్యాయ వ్యవస్థ ద్వారా చట్టానుసరముగా న్యాయానుసరంగా తీర్పు తీర్చి శిక్ష విధిస్తే ఆ శిక్షను కూడా కొట్టివేయగలిగినంత శక్తి కనికరముకు మాత్రం ఉంది. ఈ కనికరం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని యొక్క దయాళత్వములో నుండి వచ్చింది. ఒకసారి చెప్పాలి కూడా ప్రభు ప్రభు స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, నేను కేవలం నా నామమును మాత్రం ప్రకటిస్తాను. మోషే, నేను దయాళుడు, నేను కనికరము కలిగిన దేవుడను, నేను క్షమించే దేవుడను, అందుకే నా పేరు మాత్రం ప్రకటిస్తున్నాను. మోషకు అర్థమైంది. అందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు. క్రొత్త నిబంధనలు చాలా బాగా దేవుని యొక్క దయాళత్వాన్ని అర్థమైన వ్యక్తి ఎవరంటే దావీదు. అందుకే దావీదు రాసిన అనేక మన కీర్తనల్లో అధికంగా యెహోవా, అందరూ చెప్తారా ఈ పదం? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక, ఆయన కృప నిత్యముండును, లేదా ఆయన కృప నిరంతరము. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆయన అందరి ఎడల దయగలిగిన దేవుడు. యెహోవా అందరి ఎడల దయగలిగిన దేవుడు. ఆయన దయను బట్టి మాత్రం పొందగలిగించు. ఓకే, ఇప్పుడు మనం పాడవలసిన పాట ఏంటి? ఏ పాట మనం పాడాలి? ఐ థాంక్ గాడ్, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది హృదయాలలో ప్రేరేపించి యేసయ్యను గూర్చి గానము చేయడానికి, కీర్తనలు చేయడానికి, పాటలు పాడడానికి అనేకమైన క్రొత్తదైన పాటలు రచించి స్వరకల్పన చేసి పాడినట్టుగా ప్రభువే సహాయం చేసినందుకు ప్రభు నామానికే మహిమ కలుగును గాక. అయితే ప్రపంచంలో అనేక రకాలైన పాటలు ఉన్నప్పటికీ పిల్లల ఈ పాట దేవునికి ఎంతో ఇష్టం, దేవునికి ఎంతో ప్రియమైన పాట. ఏంటది తెలుసా? ఏ పాట తెలుసా? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. ఈ పాట దేవునికి ఎంత ఇష్టం. ఓకే, కొన్ని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను. బర్త్డే వచ్చింది అనుకోండి, ఈ పాట పాడతారు. గృహ ప్రతిష్ఠ జరిగినప్పుడు, గృహ ప్రవేశం జరిగినప్పుడు ఏ పాడతారు? ఒకవేళ మీరు శత్రులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, ఏ పాట పాడతారు? నన్ను అడిగితే మాత్రం ఈ పాట పాడతానని నేను అనుకుంటున్నాను. యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, యుద్ధము యెహోవా కాకపోతే. ఒకవేళ బాధలో కష్టాల్లో ఒకవేళ ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఆదరణతో కూడిన పాట కదా. రకరకాల స్థాయిలో
సమయోచితమైన సందర్భానుసారమైన పాటలను తీసుకొచ్చి పాడతాం. ఇలా చేయడం తప్పు కాదు, అది అవసరమండి. కానీ ఈ ఉదయకర సమయంలో మీకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, అన్ని విధమైన పాటల కంటే దేవుని యొక్క దయాళత్వం గురించి పాడడం అంటే, హల్లెలూయా. పాడుట ప్రభుకి ఎంతో ఇష్టం. హల్లెలూయా. ఆ పాట పాడితే చాలు దేవుడు పొంగిపోతాడు అసలు. స్తోత్రం. ఏ మాట అని చెప్పాలి. మీ మైండ్లో, మీ హృదయంలో ఈ విషయము ముద్రింపబడాలి. ఈవెన్ మీరు నడుస్తున్నా, కూర్చున్నా, పడక మీదకి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా ఈ పాట రావాలి. ఏ పాట? మీరు చెప్పాలి నోటితో. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు కొన్ని వాక్యాలు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించినందుకు ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు యుద్ధం చేయడం ఆపించి, తద్మూలంగా ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకంగా సమూయేలు గ్రంథంలో మనం చూడగలం. మరి సమూయేలు గ్రంథానికి రావడానికి ముందుగా కొన్ని విషయాలు, దానికి ముందు ఉన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను మీకు. ఎజ్రా గ్రంథంలో మనకు, ఎజ్రా గ్రంథంలో ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నప్పటికేనంటే, బబులోను దేశమునకు కల్దీల దేశము ఒక రాజు వచ్చి బబులోను దేశమునకు వారిని చెరగొని పోయాడు. వారిని చెరగొని పోయేటప్పుడు దానియేలు కూడా వారితో పాటు అక్కడికి వెళ్ళాడు. ఆ ముగ్గురు స్నేహితులు కూడా అక్కడికి వెళ్ళారు. చాలా మంది యూదులందరూ కూడా అక్కడికి ఉన్నారు, అక్కడ చెరగా ఉన్నారు. ఈ చెరగా ఉంటున్న దినాల్లో దేవుడు తన మహాకనికరము చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనికరము చూపించి, ప్రభుకి స్తోత్రం చెప్తాం, దయ చూపించి వారిలో అనేక మందిని తిరిగి స్వదేశానికి పంపునట్లుగా ప్రభు సహాయం చేశాడు. అంత మాత్రం కాకుండా దేవాలయమును నిర్మించడానికి అవకాశాన్ని కలిగించాడు. దేవాలయం నిర్మించడానికి ఆ దినాలలో ఎజ్రా అలాగే నెహెమ్యా వీరిరువురు నాయకత్వం వహిస్తున్న దినాలు ఇశ్రాయేలు ప్రజలకు, యూదుల మీద వారు నాయకత్వం వహిస్తూ వచ్చిన దినాలలో యెరూషలేములో ఉన్నాక భక్తుడైన సొలొమోను చేత నిర్మించబడినాక దేవాలయమును వాళ్ళు తిరిగి నిర్మించడానికి మొదలు పెట్టారు. ఎజ్రా కాలంలో. దేవుని స్తోత్రం చెప్తాం. ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా కాలములో యెరూషలేము యొక్క ప్రాకారము, కూలిపోయిన ప్రాకారాలన్నీ కూడా కట్టబడింది, తిరిగి నిర్మించబడింది. ఎజ్రా కాలముల గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని మందిరంలో పడిపోయిన, దేవుని యొక్క శిథిలం అయిపోయిన మందిరం యొక్క పునాది వేయబడింది. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ పునాది వేస్తున్నప్పుడు ఒక పాట పాడారు వాళ్ళు. ఏ పునాది వేసినప్పుడు? దేవుని మందిరం యొక్క పునాది వేసినప్పుడు పాట పాడారు. ఏ పాట చెప్పాలందరూ గట్టిగా? ప్రభుకి స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప. ప్రభుకి స్తోత్రం. మీకు చూపిస్తాను. యెజ్రా గ్రంథము 3వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు బాకాలతోనూ అసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము. ప్రభుకు స్తోత్రం. దేవాలయం యొక్క పునాది వేస్తున్నప్పుడు ఇక యాజకులందరూ కూడా తాళాలు పట్టుకొని, వాయిద్యములు పట్టుకొని, బూరలు పట్టుకొని వారందరూ ఏకముగా కూడి ప్రభువును స్తోత్రము చేయడం మొదలు పెట్టారట. వారు స్తుతిస్తుండగా, స్తోత్రము చేయించుండగా పునాది వేశారు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 11వ వచనం. వీరు వంతు చొప్పున కూడి, వీళ్ళందరూ కూడా వంతు చొప్పున కూడి ఏం చేశారట? చదవండి వచనం. యెహోవా దయాళుడు,
ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడడం చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేశారు. Praise the Lord. మందిరం ఒక పునాది వేసినప్పుడు వారు పాడిన పాట వంతుల చొప్పున వారు పాడుచున్నారు. అంటే ముందు ఒక బేచ్ వచ్చారు, ఆ పాట పాడారు. మరొక బేచ్ వచ్చారు, అదే పాట పాడుతున్నారు. ఇంకొక బేచ్ వస్తున్నారు. అంటే పునాది వేసే వరకు కూడా వారు పాటలు పాడుతూనే ఉన్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ పాట చెప్పాలంటే నోటితో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృప నిరంతరము. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు పరాక్రమము కలిగిన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా అయిన దేవుడు. ప్రియులారా, ఆయన ఎదుట ఏ శక్తి కూడా నిలువ చాలదు. ఏ సైన్యము కానీ, ఏ రాజ్యము కానీ, ఏ దేశము కానీ, ఏ యొక్క ఆయుధాలు కానీ దేవుని సముఖములో నిలువ జరగదు. అటువంటి సందర్భాలలో ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధము జరగగా ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్న ప్రతిసారి కూడా ఓటమి పాలవుతుండగా ఒకసారి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, ఈసారి మనము సైన్యములకు అధిపతికి యెహోవా మందస్సాన్ని తీసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే మందస్సములో కరుణపీఠం ఉంది. ఆ కరుణపీఠం మీద కెరూబులు తమ రెక్కలు చాపి ఉంటుండగా అక్కడ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నదని ఊహించుకుంటూ వాళ్ళు డైరెక్ట్ గా దేవుని యొక్క మందస్సాన్ని యుద్ధ భూమిలోనికే తీసుకెళ్ళిపోయారు. ఆ వార్త అక్కడ వచ్చిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక సంతోషంతో, ఆనందంతో కేకలు వేస్తూ ప్రభు దగ్గర ఎంత గొప్పగా వాళ్ళు గలమెత్తి స్వరమెత్తి కేకలు వేశారంటే, ఆ శబ్దము ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ శబ్దము ఫిలిష్తీయుల దేశమంతటి కూడా వినబడినంతగా వారు కేకలు వేశారు. అక్కడికి వినబడింది. అందుకే ఫిలిష్తీయులందరూ కూడా ఏమంటారంటే, ఏంటి ఈ శబ్దం? ఇశ్రాయేలు ప్రజల యొక్క క్యాంపులో, ఆ దండులో, ఆ పాలెంలో ఈ గొప్ప శబ్దం ఏంటి? చాలా ఉత్సాహంతో కూడిన శబ్దం కనబడుతుంది, ఆనందంతో కూడిన శబ్దం వినబడుతుంది. అసలు ఏంటిది అని అనగా ఎవడో ఒక వార్త ఇచ్చాడు. ఏంటంటే, యెహోవా నిబంధన మందసం వచ్చింది. వారు తెలుసుకున్న వెంటనే అంటున్నారు, అయ్యో బాబోయ్, వారి దేవుడు వాడి మధ్యకు వచ్చాడంటే ఇంకా ఆ దేవుని ఎదుట నిలవగలిగిన వాడు ఎవరు? ప్రభుకు స్తోత్రం. వాడు అంటున్నా, అయ్యో మాకు శ్రమ, ఎందుకంటే ఈ దేవుడే, ఈ ఇశ్రాయేలుల దేవుడే ఐగుప్తు రాజ్యమును గడగడ వణికించాడు. ఈ ఇశ్రాయేలు దేవుడే ఐగుప్తు దేశములో 10 విధమైన తెగుళ్ళ చేత ఐగుప్తులకు బుద్ధి నేర్పించాడు. ఈ ఇశ్రాయేలు దేవుడే ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఈ ఇశ్రాయేలు దేవుడే అదే సముద్రములో ఐగుప్తు సైన్యమంతని కూడా ఆయన ముంచి వేశాడు. ఇశ్రాయేలు దేవుడు వారి పక్షమున యుద్ధం చేశాడు. ఓ సీహోను రాజును, ఓగు రాజును, ఓగోగు రాజు రాజునందరినీ కూడా, ఆయన గొప్ప రాజులందరినీ కూడా హతము చేశాడు. అయ్యో బాబోయ్, ఆ దేవుడు వచ్చున్నాడు, ఆయన ఎదుట ఎవరు? వారు భయంతో వణికి. కానీ నిజానికి జరిగిన విషయం ఒకటి ఏంటంటే, అంతగా దేవుని మందస్సాన్ని, నిబంధన మందస్సు తీసుకెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలే వాడిపోయిన తర్వాత దేవుని మందస్సం ఇశ్రాయేలు చేతికి, ఫిలిష్తీయుల చేతికి చిక్కబడింది. వారు ఆ మందస్సాన్ని తీసుకెళ్ళి దాగోను గుడి దగ్గర పెట్టారు. మనకు తెలుసు తర్వాత జరిగిన సంగతి. దాగోను దేవత యొక్క మూర్తి లేదా ఆ యొక్క ప్రతిమ, ఆ విగ్రహం, వాటికి ఉన్నాక కాళ్ళు, చేతులు, తల తెగబడి మొండెము గుమ్మము దగ్గర పడి ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడల్లా ప్రభుకు స్తోత్రం చెప్తాను. గట్టిగా హల్లెలూయా. దేవుని బాహుబలము తక్కువైందా? ఇశ్రాయేలు ప్రజలు ఓటమి పాలైనంత మాత్రాన దేవుని బాహుబలము తక్కువ అయినదా? ఇప్పుడు ఫిలిష్తీయుల చేతికి పట్టబడిన యొక్క మందస్సాన్ని ఎవరు తీసుకొస్తారు? ఎన్ని ప్రయత్నం చేసిన ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారే. ఇప్పుడు ఏ విధంగా మందస్సాన్ని తీసుకొస్తారు? తీసుకురాగలిగిన వారు ఎవరు? ఒకవేళ అది అక్కడే ఉన్నదనుకోండి, ఎవరికి అవమానం?
దేవునికి అమ్మ. అందుకు దేవుడు తన నామమును బట్టి హల్లెలూయా. స్తోత్రం చెప్పు. ప్రభు తన నామ మహిమ కొరకు, తన నామ ఘనత కొరకు, తన మహిమకు కీర్తి కలుగునట్టుగా తన పక్షమున తానే కార్యము చేశాడు. తన పక్షాన తానే యుద్ధము చేశాడు. యుద్ధము చేసి ఈ యొక్క దాగోను దేవత ప్రతిమను ముక్కలుగా చేశాడు. వాళ్ళకి అర్థమైపోయింది, దేవుడు మన వారి పక్షాన తన పక్షాన తన యుద్ధం చేస్తున్నాడు, మన పని అయిపోయింది. ఎందుకంటే మా దేవత ఏమైపోయింది, ముక్కలైపోయాడు. ఇక లాభాలు వదిలేదు. కాదేమో అని కొందరు అన్నారు. అలా కాదు, ఏదో కారణం పడి జరిగి ఉంటుంది, అలా కాదు అని అంటే నెక్స్ట్ డే కూడా అదే జరిగింది. సెకండ్ అలా జరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇది తప్పకుండా దేవుని వల్ల కలిగింది. మరి అయినా సరే కొందరు అంటారు, కాదండి ఏదో కారణం బట్టి ఉంటుంది, మీరు అలా అనుకుంటున్నారు ఏంటి అని అంటే, అలా కాదు మీరు ఒకసారి ట్రై చేయండి అని అంటే ఒక పట్టణంలో ఉంచకుండా ఇంకో పట్టణాన్ని తీసుకెళ్ళి ఉంచారు. ఇక గడ్డల వ్యాధి వారికి కలిగి భయంకరంగా వారికి ఆ వ్యాధి మూలముగా అనేక మంది బాధను అనుభవిస్తుండగా మరికొంతమంది వ్యాధి మూలముగా చనిపోవడం కూడా జరిగింది. వారు భయపడిపోయి ఏం చేశారంటే ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి తీసుకెళ్లి వదిలేశారు. ఆ పట్టణానికి తీసుకెళ్తే ఆ పట్టణం కూడా అదే విధమైన వ్యాధి వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఫిలిష్తీయులందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఇది యెహోవా మూలంగానే జరుగుతుంది. అయ్యో బాబు ఈ దేవుడిని కూడా ఉంచితే మన వల్ల కాదు, ఇక మనకు బాధిస్తూ ఉంటాడు, ఈ విధంగా మొత్తుతాడు కనుక అలా కాదు, మనం ఏదో చేసి వారి దేవుణ్ణి వారి యొక్క మందస్సాన్ని వారు పంపారు. అందుకు వాళ్ళు ఒక ఎడ్ల బండిని తయారు చేసి, కొత్త ఎడ్ల బండిని తయారు చేసి పాడు విలువని ఒక ఎద్దులను తీసుకొచ్చి ఆవులను తీసుకొచ్చి ఆ ఎడ్ల బండి మీద కట్టి వాటిని పంపించి తోలుకొని తీసుకురావడానికి కూడా ఎవరు రాలే. పిలుస్తారు వదిలేశాడంతే. ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళారు, బాబు ఈ మార్గంలో వదిలేస్తాం, అది ఎక్కడికి వెళ్తారని అని చెప్పేసి వదిలేశారు. అది కిరియతరీము అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ నిలిచిపోయింది. దేవుని స్తోత్రం. దేవుని మందస్వామికి వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి కిరియతరీములో ఒక వ్యక్తి తన దగ్గర ఉంచుకున్నాడు. అభినాదము అనే ఒక వ్యక్తి. అభినాదము ఇంటిలోనికి వచ్చిన తర్వాత ప్రియులారా, అక్కడ అభినాదమును ప్రభు దీవించడం మొదలుపెట్టాడు. ప్రభువును ఆయన సేవించడం మొదలుపెట్టాడు. మందసాన్ని తీసుకొని ఆనందించాడు. ప్రభువా ఏదేమైనా మేము వెళ్ళి యుద్ధం చేసి దాన్ని తీసుకురాకపోయాము, కానీ నీ మందసం మా దగ్గరికి వచ్చింది, నీకు స్తోత్రం అంటూ ఆరాధిస్తున్న దినాలలో దావీదు మనసులో పుట్టింది ఏంటంటే, నేను ఎలాగైనా సరే దేవుని మందస్సాన్ని, దేవుని ఆ కొరకు ఏర్పాటు చేసిన స్థలాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన వెళ్ళాడు. తీసుకొస్తుండగా మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, ఉజ్జా అనే ఒక వ్యక్తి ఆ ఎడ్ల బళ్ళు కొన్ని రాళ్లకున్న ప్రాంతానికి వచ్చినప్పుడు, కొద్దిగా ఎత్తు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఎడ్లకు కాలు జారింది. అందుకు మందసం పడిపోతుందేమని దాన్ని చేయి చెప్పాడట. అక్కడే ఉజ్జా చనిపోయాడు. ఇప్పుడు ఏం తీసుకెళ్లాలో ఎలా తీసుకురావాలో దావీదుకి అర్థం కాలేదు. మరలా దేవుని వాక్యమును ధ్యానం చేశాడు. ఆది కాండము నిర్గమ కాండము ద్వారా అనగా మోషే ద్వారా ఏర్పాటు చేసిన ప్రతి విధి విధానాన్ని కూడా ఆయన చదువుకున్నాడు. ధర్మశాస్త్రానుసారంగా చూస్తే దాన్ని ఎలా తీసుకురావాలంటే ఎవరికి ఎలాగ ఇష్టపడితే అలా తీసుకురావడం. ఇంకా ఫిలిష్తీయులకి తెలియదు కాబట్టి ఎడ్ల బండి తయారు చేశాడు. ఫిలిష్తీయులకి తెలియదు కాబట్టి ఆవులను వారు కట్టి పంపించారు. కానీ దేవుని మందసం తీసుకురావాల్సింది కొత్త ఎడ్ల బండిలో కాదు, ఆవుల చేత కట్టించి తీసుకురావడం కాదు. ఎవరు తీసుకురావాలి? దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుల చేత వాటిని మోయించి తీసుకురావాలి. బండి మీద కాదు, భుజం మీద మోసుకొని తాము మొదట ప్రతిష్ఠించుకున్న తర్వాత పరిశుద్ధమైన అలంకారము ధరించుకున్న వారై వాయిద్యములు వాయిస్తూ దేవుని గూర్చి స్తుతిగానము చేయుచుండగా వారు దేవుని మందస్సాన్ని మోసుకొని తీసుకురావాలి. అది మోయడానికి కేవలం దేవుడు యాజకులకు అలాగే లేవీయులకు మాత్రం ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని మోయడానికి. ఈ విధి విధానాన్ని తెలుసుకున్న తర్వాత దావీదు వెంటనే ఆ నియమం ప్రకారంగా తీసుకురావడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. అభినాదం ఇంట్లో ఉంటుండగా ప్రభు అతను దీవించుండగా, ప్రియులారా ఆ అభినాదం ఇంట్లో ఉంటుండగా ప్రభు దీవించాడని చెప్పేసి తీసుకొస్తుండగా మధ్యలో ఇలా జరిగిందని చెప్పాను కదా. ఉజ్జా అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయినందుకు ఆ మందసం ఎక్కడ పెట్టాడు? ఒబేదెదోము ఇంటిలో పెట్టాడు. ఒబేదెదోము ఇంట్లో కేవలం 3 నెలలు ఉంచగా దేవుడు ఒబేదెదోమును ఒబేదెదోము ఇంటి వారందరినీ ప్రభుకి స్తోత్రం చెప్పాలి. మీ ఇంటిలో ప్రార్థన అనేది తప్పకుండా జరగాలి. మీ కుటుంబంలో ప్రార్థన అనేది తప్పకుండా జరగాలి. దేవుని సన్నిధి మీ కుటుంబంలో తప్పకుండా ఉండాలి. అది ఉన్నప్పుడే నీవు దీవించబడతావు, నీవు కలిగినంత కూడా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం.
అందుకే కూడికలనేది తప్పకుండా మీ కుటుంబాలలో పెట్టవలసిన అవసరం ఉంది. మీరు పెట్టుకోవాల్సింది మీ డబ్బులు ఖర్చు అవ్వడానికి కాదు. మీరు పెట్టుకోవాల్సింది ప్రభు నీ కుటుంబాన్ని నీకు కలిగినంతటిని కూడా చెప్పాలి, నోటితో చెప్పాలి గట్టిగా, ఆశీర్వదించినట్టుగా మీ కుటుంబాల్లో ప్రార్థన పెట్టుకో. మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాల్సింది దానికోసం. ఎందుకంటే ఒబేదోదం ఇంటిలో కేవలం 3 నెలలు ఉండగా దేవుడు ఒబేదోదమును ఒబేదోదం ఇంటి వారందరినీ అతని కలిగినంతటిని కూడా ప్రభు ఆశీర్వదించాడు. మీకు దీవెన కావాలంటే సేమ్ టు బి హ్యాపీ, విశ్వాసులుగా చేయాలంటే ప్రభుకు మహిమ కలుగును. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మా పాయింట్కి వచ్చాం. ఆ మందస్సును తీసుకొస్తుండగా, వాయిద్యములు వాయిస్తుండగా, మూడలు ఊదుచుండగా, యాజకులందరూ కూడా గాయం అంటే లేవీలందరూ కూడా అనేక మంది, కహాతులు, మెరారీలు, వీళ్ళందరూ కూడా వారు పాటలు పాడుచుండగా, ఏ పాట చెప్పాలి, దేవుని యొక్క మందస్సాన్ని మోసుకొని తీసుకున్నప్పుడు కూడా పాడుతున్న పాట యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విధముగా దేవుని సముఖములో వారు పాటలు పాడుచుండగా, దేవునికి స్తోత్రం చేద్దాం. మరోసారి దేవుని సముఖంలో ఆరాధన చేస్తుండగా ఆ మందస్సాన్ని మోసుకొని వారు దావీదు చేత ఏర్పాటు చేయబడినాక ఏమంటారు, ఆ ప్రత్యక్షపు గుడారం, ఆ డేర లోపలికి తీసుకొచ్చి వాటిని ఉంచడం అనేది జరిగింది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథము 5వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఈ స్థలం తెరిచేలా ఉంచండి, మీకు చెప్తాను. 2వ గ్రంథం 5వ అధ్యాయం తెరిచి ఉంచండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాడు. మందిరం నిర్మించిన తర్వాత, ఇంతకు ముందు ఎజ్రా కాలానికి చెప్పాను, వారు దేవుని మందిరం యొక్క పునాది వేసినప్పుడు పాట పాడారు, గాన ప్రతిగానములు చేశారు. మందస్సాన్ని తీసుకొచ్చినప్పుడు పాటలు పాడారు. ఆ పాటే ఏ పాట? ఫుల్ చెప్పాను, అంతే, పూర్తిగా చెప్పాను. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప స్తోత్రం కలుగును. ఈ పాట పాడుచుండగానే జరిగిన విషయం. ఇప్పుడు మందిరం నిర్మించిన తర్వాత మందిరాన్ని వారు సంపూర్తి చేయడం మొదలుపెట్టి, ఇప్పుడు ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చారు. ప్రతిష్ఠ చేయడానికి వచ్చినప్పుడు పాడుతున్న పాట ఏంటి? ఓకే, 5వ అధ్యాయం తీశారు కదా, 5వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. 11వ వచనం నుండి నేను చదువుతాను, అందరూ కూడా వినండి. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, అలాగే ఎదుగుతున్నలను, సంబంధమైన వారును, వారి కుమారులకును, సహోదరులకును, సంబంధులకు, పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రమును ధరించుకొని, తాళములను, తంబూరలను, సితారులను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచింది. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులు అంటే పాటలు పాడేవారు. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ, తాళములతోనూ, వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి ప్రభుకు స్తోత్రం చెప్తాం. వాళ్ళందరూ కూడా కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసింది. స్తోత్రం, స్తోత్రం. యెహోవా దయాళుడు అని పునాది వేసినప్పుడు, అలాగే మందిరంలో ప్రతిష్ట చేసినప్పుడు కూడా పాడుచున్న పాట యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము
దేవునికి స్తోత్రం. ఈ పాటల్లో దేవుడు ఎంత ముగ్ధుడైపోయాడంటే, దేవుడు ఎంత ఆనందించాడంటే, దేవుడు ఎంత సంతోషించాడంటే మీరు చూడండి. ఇప్పుడు 14 వచనం, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం మీద నిండెను, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఏం నిండింది? ఏం పాడారు వాళ్ళు పాట? వారు పాడుతున్న పాటలను బట్టి ప్రభు ఆనందించాడు, ఆ ప్రతిష్ఠ జరుగుతుండగా సంతోషించాడు, ముగ్ధుడైపోయి ఆయన మేఘముతో నింపేశాడు మందిరాన్ని. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చెట్టుకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేక, అంతగా దేవుని శకిన మేఘంతో, దేవుని శక్తితో, దేవుని మహిమతో, దేవుని తేజస్సుతో మందిరం చెప్పాలి నిండిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రభు ఏం చెప్పాలి? పాట దేవుడు మందిర పదికి జరుగుతుందయ్యా, ఇప్పుడు ఆ పాట ఏంటి, ఇంకో పాట పాడండి అనాలి కదా. చూడండి, ఆ పాట అంటే దేవునికి, అంటే దేవుని యొక్క మంచితనాన్ని గురించి, ఆయన దయాళుత్వాన్ని గురించి పాడుతుండగా దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు ఎందుకు ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారంటే, దేవుడు దయాళుడని పాట ఎందుకు పాడుతున్నారంటే, గత కాలంలో, గత జీవితాలలో అనేక మంది మందిరంలో కట్టడానికి ప్రయత్నం చేసినా సరే వారి వల్ల కాలేదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు కేవలం యాజకుల ద్వారా ఆయనకు మందసమును మోసుకుంటూ అరణ్యములో మోయబడుతూ వచ్చాడు. ఒక స్థిరమైన నివాస స్థలం ఉంది ఆ దినాలలో మందసం కొరకు లేనే లేదు. కనుక ఇప్పుడు అనేక సంవత్సరాలు, కొన్ని తరాలు గతించిన తర్వాత దేవుని కొరకు ఒక మందిరము కట్టడానికి, నిర్మించడానికి, అలాగే స్థాపించడానికి, అలాగే ప్రతిష్ఠ చేయడానికి ప్రభు కృప చెప్పాడు. కాబట్టి వారు పాడుతున్న, ప్రభువా నీ దయావరణ జరిగింది, నీవు దయాళుడవు, నీ కృప నిరంతరము నిలుచును ప్రభువా. దానికి ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అవును అని చెప్తున్నాడు. అందుకే మేఘంతో నింపబడింది, అందుకే తేజస్సుతో నింపబడింది. అవును, నేను దయాళుడని. హల్లెలూయా. మరొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకందరికి తెలిసిన సుపరిచితమైన వాక్య భాగం దినవృత్తాంతం 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో 3 రాజ్య సమూహం అంతా కూడా, అమోనీయులు, మోయాబీయులు, సేయారు, మన్య నివాసులు అందరూ కూడా ఒక్కసారిగా కూడి ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు మీదికి వారు దండెత్తి రాగా, వారితో యుద్ధం చేయడానికి శక్తి చాలక, బలము చాలక, 10వ వచనం నుండి మనం చదువుకుంటే ఆయన దేవుని గురించి వర్ణిస్తూ వివరిస్తూ ప్రత్యేకంగా 12వ వచనము ఆయన ఏమంటాడంటే, ప్రభువా ఇంత గొప్ప సమూహమును జయించడానికి, ఎదిరించడానికి మాకు శక్తి చాలదయ్యా. ఏమి చేయాలో కూడా అసలు తోచడం లేదు ప్రభువా, నీవే మాకు దిక్కు. దేవునికి స్తోత్రం. తెలుగు బైబిల్లో నీవే మాకు దిక్కు అన్నాడు. బట్ ఇంగ్లీష్ తర్జుమలో ఆ వెర్షన్స్ ఏమన్నాడు వారు, లార్డ్ వి ఆర్ సీకింగ్ ది, ప్రభువా నిన్నే మేము వెదకుచున్నాము, నీ వైపే మేము చూస్తున్నాం. విన్నారా? ఈ విధంగా పాడినంత ప్రార్థన చేసిన తర్వాత సంఘమంతా కూడా ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుని ఆత్మ దిగువచ్చి ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభువు తన సేవకుల ద్వారా మాట్లాడిన వెంటనే యెహోషాపాతు ఆ మాటను నమ్మాడు. ప్రభువుకి స్తోత్రం. ఈ యుద్ధముతో మీకు నిమిత్తం లేదు, మీరు అసలు యుద్ధం చేయవలసిన పనే లేదన్నాడు దేవుడు. నీ పక్షమున నేనే యుద్ధం చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు యుద్ధ భూమికి వెళుతున్నప్పుడు ఏ పాట పాడాలి? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. పాట పాడాలి కదా. కానీ ఇక్కడ గమనిస్తే వారు ఏ పాట పాడారు తెలుసా? అర్థమైపోయింది. యెహోవా యాజకులను ఏర్పాటు చేసి పరిశుద్ధ వస్త్రమును ధరించుకున్న వారి అలంకరించుకున్న తర్వాత బూరలో ఊదుచు పాటలు పాడడానికి దేవుడు ఏర్పాటు చేయగా, ఈ యొక్క యెహోషాపాతు ఏర్పాటు చేసిన వీళ్ళందరినీ కూడా, వీళ్ళందరూ ముందుగా నడుస్తూ, సైన్యములకు ముందుగా వాళ్ళు నడుస్తూ పాటలు పాడుచు, బూరలు ఊదుచు, కేకలు వేస్తూ ప్రభు నామమును కీర్తిస్తుండగా వారు పాడుటకును స్తుతించిన 21వ వచనం ఒకసారి చదువుదాం. 20వ అధ్యాయము
మరి అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరమును ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చుండుకు వారిని నియమించెను. ప్రభుకు స్తోత్రం కలుగును. వారు పాడుటకు ఏ పాట పాడడానికి చెప్పాలందరూ చెప్పాలి గట్టిగా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప. ఈ పాట వారు పాడడం మొదలు పెట్టారు. వారు పాడుటకును స్తుతించిన 22వ వచనంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టుకు యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయారు మన్య నివాసుల మీదను మాటుగన్నుడు పెట్టును గనుక వారు హతులై. గట్టిగా స్తోత్రం. ఇప్పుడు వారు యుద్ధం చే నిమిత్తమే లేకుండా, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయకుండానే ఘన విజయాన్ని సాధించగలిగారు. ప్రభువా, నీవు దయ చూపితేనే మేము విజయం పొందగలం. నీవు మా ఎడల దయగలిగిన దేవుడు. యెహోవా ఇశ్రాయేలుల ఎడల దయగలిగినవాడు. యెహోవా మన అందరి ఎడల ఆయన దయగలిగిన దేవుడు. ప్రభుకు స్తోత్రం కలుగును. మన యొక్క వ్యక్తిగత జీవితం పట్ల, మన యొక్క కుటుంబం ఎడల యెహోవా దయగలిగిన వాడు. ఆయన కృప నిరంతరం. ప్రభుకు స్తోత్రం కలుగును. వీడు ఇక్కడ విజయం పొందడం మాత్రం కాదు, వాళ్ళందరూ శత్రువులు హతం అవడం మాత్రం కాదు, వారు కొల్ల సొమ్మును తీసుకెళ్ళడానికి వారికి 3 రోజులు పట్టింది. బ్రతికితే చాలు అనుకున్నారు, కానీ బ్రతికడం చాలు కాదు. దేవుడు వారిలో ఇశ్రాయేలు జనానికి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఎలాగైనా సరే 2 వైపులు ఉన్న సైనికులలో ఎలాగైనా సరే చస్తారు, చనిపోతారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవుడు యుద్ధం చేశాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలలో ఒక్కడు కూడా హతము కాకుండా అందరూ సజీవంగా విజయం పొందొచ్చు. అంతమాత్రం కాకుండా శత్రువుల దగ్గర ఉన్న కొల్ల సొమ్మంతా కూడా వాడు మోసుకొని 3 రోజులు వారు మోసుకొని తీసుకొచ్చారు. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఏ పాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం. యెహోవా దయ, ఆయన దయాళత్వాన్ని గురించి మనం ధ్యానం చేయగా, ఆయన దయాళత్వం బట్టి మనం పాడుచుండగా, ఆయన దయాళత్వం బట్టి మనం స్తుతిస్తుండగా ప్రభు మన జీవితంలో కూడా అద్భుత కార్యం చేస్తారు. ఎందుకంటే ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ దయాళత్వము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, కృప సమృద్ధి కలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితం ఇశ్రాయేలు కాలమునకు మాత్రం పరిమితముగా ఆగిపోయిన దేవుడు కాడైనా లేఖనం సెలవిస్తుంది, ఆయన ఉన్నవాడునని అనువాడు. ఇప్పటి వరకు మనతో కూడా ఉన్న దేవుడు. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఉన్నాడంటే ఆయన దయ కూడా నిరంతరము ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల పట్ల మాత్రం కాకుండా మన పట్ల, అనగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల కూడా దేవుడు తన దయ చూపడానికి ఆయన సజీవుడు, నమ్మదగిన దేవుడు. ప్రభువుకి స్తోత్రం. ఆయన దయను మనం కోరుకోగలిగితే, ఆయన దయ కలిగిన దేవుడు కనుక తన దయ చేత నేను సంధిస్తాడు, తన దయ చేత నీ కుటుంబాన్ని సంధిస్తాడు, తన దయ చేత నీకు విజయం అనుగ్రహిస్తాడు, తన దయ చేత నీకు విడుదల కలిగిస్తాడు, తన దయ చేత నీకు ఆశీర్వదిస్తాడు. ప్రభువుకి స్తోత్రం. సో అటువంటి దయ ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆయన నామము, దయగలిగిన నామము నిత్యము స్తుతింపబడును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రతి గురువుడు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. 1 నిమిషం 2 చేతుల మనం పైకెత్తి, దేవా నువ్వు దయాళుడవు నాయన, నా ఎడలను దయాళుడవు, ఇశ్రాయేలు ఎడలను దయాళుడవు నాయన, నా కుటుంబ ఎడలను దయాళుడవు, నీకు స్తోత్రము నాయన. నీ కృతజ్ఞతాస్తుతి కలుగునుగాక, కృతజ్ఞతాస్తుతి కలుగునుగాక నాయన. ఓ నీ కృప నిరంతరము నిలిచినది నాయన, నీ కృప నిరంతరం నిలిచినది నాయన. నీకే మహిమ కలుగునుగాక తండ్రి, నీకే స్తుతి కలుగునుగాక నాయన. ప్రతి నోరు తెచ్చి ప్రభువును స్తుతించాలి, ఈ పదముతో వాడి ప్రభువును స్తుతించాలి. స్తోత్రం అనడం మాత్రం కాకుండా తండ్రి నువ్వు దయాళుడవు నాయన, దయాళుడవు నాయన. నీ కృప నిరంతరం నిలిచినది,
నీకే స్తోత్రము కలుగునుగాక, నీకే స్తోత్రము కలుగునుగాక నాయన. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ దేవుని యొక్క దయని ఓ జీవిత కాలమంతా కూడా మన స్మరణ చేసుకుంటూ, జీవిత కాలమంతా జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను స్తుతిస్తుండగా, ఆయనను ఘనపరుస్తుండగా, ఆయన గురించి పాడుచుండగా తన మహిమతో నింపుతాడు, తన శక్తితో నింపుతాడు, తన వెలుగుతో నింపుతాడు. ఆయన వెలుగుతో దిగిరాగా ప్రతి చీకటి శక్తులు పారద్రోలబడతాయి. తన మహిమతో దిగిరాగా ప్రతి దుష్ట శక్తులను కూడా పారద్రోలబడతాయి. ఆయన తన మహిమతో దిగిరాగా ప్రతి సాతాను కాడలు విరగొట్టబడతాయి. ఆయన మహిమతో దిగిరాగా ప్రతి సాతాను శక్తులు ఊడిపోతాయి. ప్రతి బంధకములు కూడా తెచ్చబడతాయి. నువ్వు విడుదల పొందుతావు, విజయాన్ని సాధిస్తావు. ఆయన గురించి పాడుచుండగా, ఇశ్రాయేలు పాడుచుండగా తన తేజస్సుతో నిండిపోయింది మందిరం. హల్లెలూయా, ఓ గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఓ శత్రు శక్తి అంతను కూడా, ఓ శత్రు శక్తి అంతను కూడా అక్కడ లయపరచబడింది. శత్రు శక్తి అంతా కూడా మఠమాయమించబడింది. శత్రు శక్తి అంతా కూడా హతమార్చబడింది. ఈ పాట పాడుచుండగా నువ్వు ప్రభువును గురించి దేవాను దయాళుడు అని పాడు. ఈ పాటను బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. స్తోత్రం. మహోన్నతుడా, నీ ఘనమైన గొప్ప నామానికి స్తుతిస్తున్నాము నాయన. నీ దయతో నాయన నన్ను దర్శించుము నాయన. నీ దయతో మమ్మను దర్శించు నాయన. నీ దయతో ప్రతి ఒక్క క్రైస్తవ జీవితాన్ని దర్శించు నాయన. అద్భుతములు జరిగించమని వేడుకుంటున్నాం. నీ దయ లేనిదే మేమేమి చేయలేమయ్యా. నీ దయ లేనిదే మేము బ్రతకలేమయ్యా. నీ దయ లేనిదే ప్రభువా అయ్యా మేము ఏమి చేయలేము నాయన. ఆ శక్తి సామర్థ్యము కేవలం నీ వలనే, నీ కృప వలనే, నీ దయాళత్వాన్ని బట్టి నాయన. అయ్యా నీ దయ మీద ఆధారపడుచుండగా, నీ కృప మీద ఆధారపడుచుండగా తండ్రి అయ్యా మీ సహాయం పంపండి, మహిమ పొందండి. జీవిత కాలంలో దయాళాన్ని గురించి నాయన, నీ మంచితనాన్ని గురించి పాడి స్తుతించగలుగునట్లుగా కృప చూపండి నాయన. మహిమ మీరే పొందండి, ఘనత ప్రభావం మీరు పొందండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.